భవానీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సౌభాగ్యం మరియు సంపత్తు కోసం మహిళలందరూ ఆచరించే శ్రావణ సోమవార వ్రతకథ ఇప్పుడు మనందరి కోసం. అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ. ఆమెకు 7 కొడుకులు, 7 కోడళ్ళు. అందులో చివరి కోడలు మల్లమ్మ. మల్లమ్మ, ఆమె భర్త ఇద్దరూ చాలా అమాయకులు. పెద్దవారు 6 వీళ్లను హేళన చేస్తూ అగౌరవపరుస్తూ ఉండేవారు. మల్లమ్మ భర్త పశువులకు కుర్ది కలిపి దానా పెట్టి పాలు పిండి పశువులను అడవికి తీసుకెళ్లి మేపేవాడు. మల్లమ్మ పేడ తీసి పిడకలు కొట్టి గొడ్లకొట్టం ఊడ్చి పుల్లలు ఏరుకోవడానికి ఊరి బయట వరకు వెళ్ళి వచ్చేది. ఒకరోజు పుల్లలు ఏరుతూ ఏటి వరకు వెళ్ళింది. ఆ ఊరు ఆనుకొని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. నది పక్కనే శివాలయం. ఆ ఊరు స్త్రీలంతా శ్రావణ సోమవారం నదీ స్నానం చేసి ఇసుకతో శివలింగాన్ని చేసి పూజలు చేస్తున్నారు. పవిత్ర భావంతో వారు చేసే పూజా విధానం మల్లమ్మకు నచ్చింది. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఇదేమి నోము, ఎందుకు నోస్తారు అని అమాయకంగా అడిగింది. ఆ స్త్రీలు, మల్లమ్మ, నువ్వు నదిలో స్నానం చేయు, మాతో కలిసి నోము నోచుకో అని ఆప్యాయంగా ఆహ్వానించారు. వారి ఆత్మీయతను కాదనలేక మల్లమ్మ నదిలో స్నానం చేసి రాగానే ఆ ముత్తైదువులు వత్తిలో వత్తి ముగ్గులో ముగ్గు పెట్టి ఆమెతో గౌరీశంకర్ల పూజ చేయించారు. ఇంటికి వెళ్ళిన మల్లమ్మ సంతోషంతో భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ కాలం గడిపింది. ఇలా 4 ఏళ్లు గడిచాయి. ప్రతి శ్రావణ మాసం 4 వారాలు తప్పకుండా పురస్త్రీలతో కలిసి నోము నోచుకుంటుంది. చివరి సంవత్సరం శ్రావణ మాసం 5 సోమవారాలు వచ్చాయి. 4 వారాలు ఎప్పట్లాగే వెళ్ళి నోము నోచుకున్న మల్లమ్మ 5వ వారం వెళ్ళలేకపోయింది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో తద్దినం. అత్తా కోడళ్ళు కలిసి మల్లమ్మతో, నీవు ఈరోజు ఎండన పడి పేడకు వెళ్ళాల్సిన పని లేదు, కుండెడు పప్పు నాని ఉన్నది, రోట్లు పోసి రుబ్బమని పెద్ద గంపలో వడవేసిన పప్పు తెచ్చిపెట్టారు. కాదంటే కొట్టి తిట్టి వాతలు పెడతారేమో అని భయపడ్డ మల్లమ్మ కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేస్తూ పప్పంతా రుబ్బింది. ఈ లోపల బ్రాహ్మణులు ఇంట్లో వాళ్ళంతా భోజనాలు చేసేశారు. పప్పంతా రుబ్బే వరకు సాయంత్రం అయ్యింది. స్నానం చేసి ఉతికిన చీర కట్టుకొని మల్లమ్మ రోటినే పానవాటంగా రుబ్బురాయిని శివలింగంగా భావించి గంపలో మిగిలిన పప్పును నైవేద్యం పెట్టి రోటికి 3 ప్రదక్షిణలు చేసింది. ఇంట్లో వాళ్ళు తినగా మిగిలిన ఎంగిళ్ళు తనకుంచిన విషయం గమనించి ఎవరూ చూడకుండా కుర్దిలో వేసింది. నైవేద్యం పప్పును 4 గింజలు ప్రసాదంగా నోట్లో వేసుకొని అలసి ఉండడంతో కొంగుపరుచుకొని ఆరుబయట పడుకున్నది. తెల్లవారి అత్తలేసి వంటగదిలోకి వెళ్ళేసరికి రోలు, పత్రం బంగారు రంగుతో తలతల మెరుస్తున్నాయి. పప్పు గింజలు బంగారు మణులై వెలిగిపోతున్నాయి. అత్తగారు ఆశ్చర్యపడి బయటకు వచ్చి, ఏమే, నిన్న పప్పు చివరి వరకు ఎవరు రుబ్బారు అని అడిగింది. పొద్దున్నే రోలు కడగలేరని తిడుతుందన్న భయంతో కోడళ్ళు మేం కాదంటే మేం కాదని పలికారు. కానీ మల్లమ్మ బిక్కుబిక్కుమంటూ లేచి కూర్చొని నేనే అన్నది. అత్త కోడల్ని బిగ్గరగా కౌగిలించుకొని, నా తల్లి, ఏమి నోములు నోచావో, ఏమి వ్రతాలు చేశావని ఆశ్చర్యంగా అడిగింది. ఈ కోలాహలానికి వీధిలోని వారంతా గుమిగూడారు. ఆ అద్భుతాన్ని చూసి ఆనందించారు. అప్పుడు మల్లమ్మ శ్రావణ సోమవార వ్రతం చేశానని బదులిచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా, అమ్మా, ఈ వ్రత విధానం ఏమిటి, ఎందుకు నోచుకుంటారు అని ప్రశ్నించారు. అప్పుడు మల్లమ్మ వారితో, చుక్కల అమావాస్య నుండి పొలాల అమావాస్య వరకు అన్ని వారాలు శివాలయంలో కానీ ఇంట్లో శంకరుని శివలింగానికి కానీ 16 వత్తులు 16 ముగ్గు పెట్టి శివార్చన చేయాలి. శివలింగం మీద ఒక్కొక్క ధాన్యం కానీ నవధాన్యాలు కానీ పోసి మొక్కాలి. అన్నం భిన్నం చేసుకొని ప్రొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి. ఈ వ్రతం చేసుకున్న వారికి గౌరీశంకరులు సకల సంపత్తులు సౌభాగ్యం అందజేస్తారని తెలిపింది. కథ తప్పినా వాక్కు తప్పదు, వాక్కు తప్పినా నుడుగు తప్పదు, నుడుగు తప్పినా 1,00,000 వేలేళ్ల 5వ తనం తప్పదు.